పవిత్రంగాను యథార్థవంతంగాను ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవును పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మొదటి దశలోనికైలో ఉంటుంది, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అని. మరి విశ్వాసులమైన మనము ఈ పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? పరీక్షించుకోవాలి. అసలు పరిశుద్ధత అంటే ఏంటి అంటే యాకోబు పత్రికలో ఉంటుంది, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే పరిశుద్ధత అని యాకోబు గారు అంటున్నారు. ఎంత చక్కని మాట యాకోబు గారు సెలవిస్తూ ఉన్నారు. మరి నీ దేహం అనే ఘటాన్ని అపవిత్రత సోకకుండా, అపవిత్రతకి చోటు ఇవ్వకుండా దేవుని మాటకి లోబడి పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా? దేవుని మాటకి లోబడిన వారు ఎలా ఉంటారంటే యోబు గ్రంథం 8 ప్రకారం నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అంటే ఆశీర్వదించబడతావు. ఆమేన్.